హలో ఫ్రెండ్స్, మీరు మీ జియో మొబైల్ ఇంటర్నెట్ని కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో యూఎస్బి ద్వారా ఎలా కనెక్ట్ చేయాలనే దానికోసం మీరు ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక కింద ఒకసారి స్క్రోల్ చేయండి. మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసి ఉంచాలి. డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడానికి అబౌట్ ఫోన్లో వెళ్ళి బిల్డ్ నెంబర్పై 7 సార్లు క్లిక్ చేయండి. 7 సార్లు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో అలా ఎనేబుల్ చేశాక డెవలపర్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేయండి. డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేశాక యూఎస్బి డిబాగింగ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. డెవలపర్ ఆప్షన్స్లో యూఎస్బి డిబాగింగ్ ఎనేబుల్ చేశాక మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వైర్లెస్ అండ్ నెట్వర్క్స్లో మోర్లోకి వెళ్ళి యూఎస్బి టేథరింగ్ అనేది ఓపెన్ చేయడం ద్వారా మీరు మీ మొబైల్లోని ఇంటర్నెట్ అనేది కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో వాడవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు యూఎస్బి కనెక్ట్ చేయండి ముందు మీ పీసీకి లేదా ల్యాప్టాప్కి. సో ఇక్కడ చూడండి, నా ఇంటర్నెట్ అనేది ఏ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. సో ఇక్కడ చూస్తే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కాబట్టి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. సో యూఎస్బి కనెక్ట్ చేశాక యూఎస్బి టేథరింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. యూఎస్బి టేథరింగ్ ఎనేబుల్ చేశాక మీ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మీ మొబైల్ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఏడీబీ డ్రైవర్స్ అనేది ఒక్కోసారి కొన్ని కంప్యూటర్లో అవసరం ఉంటుంది. ఏడీబీ డ్రైవర్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మీరు ఏడీబీ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ బ్రౌజర్లో వెళ్ళి ఇంటర్నెట్ని కనెక్ట్ చేసి చూడండి. ఇక్కడ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ యూఎస్బి టెథరింగ్ అనేది ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ యూఎస్బి టెథరింగ్ అనేది ఆఫ్ చేసాము. ఆఫ్ చేశాక మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా నెట్వర్క్ అండ్ కనెక్షన్స్లో పోయింది. సో మళ్ళీ యూఎస్బి టెథరింగ్ అనేది ఒకసారి మళ్ళీ ఎనేబుల్ చేద్దాం. యూఎస్బి టెథరింగ్ ఎనేబుల్ చేశాక ఒక 10 నుంచి 15 సెకండ్ల వరకు వెయిట్ చేయండి మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవ్వడానికి. సో మళ్ళీ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఇంటర్నెట్ మళ్ళీ కనెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ నుంచి ల్యాప్టాప్ లేదా పీసీకి ఇంటర్నెట్ అనేది యూఎస్బి కేబుల్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్పై సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.